మాత్రం ఎందుకు అభ్యర్థుల్ని నిల్చోబెట్టలేకపోతుంది అనే విషయం ముగ్గురు కూడా అదే విషయాన్ని అడిగారు. సో ఎందుకు మరి నిల్చోబెట్టలేకపోతున్నారు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబెట్టలేదంటే అది పార్టీ నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈసారి తీసుకోలేదు, నిలబెట్టలేదు. అదొక భాగం. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజంగానే ఉంటాయని ఇందాకే కేటీఆర్ గారు చెప్పారు. అట్లాంటప్పుడు నుంచుంటే తప్పేముంది, పరీక్షించుకుంటే తప్పేముంది? ఇప్పుడు మాకంటే దిలీప్ సార్కి ఎక్కువ తెలుసు, సార్ గురించి సతీష్ అన్నకి ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారికి తెలుసు. వ్యూహాత్మక మౌనం సార్ది. ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రజల కోసం రావాలి. ఇప్పుడు సార్ రావాలంటే ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు సార్ బయటకు వచ్చిండు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు రావాలి, ఈ తెలంగాణ మొత్తం ఈ రాక్షస పాలన నుంచి కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి సంవత్సరం కాదండి, సంవత్సరం 14 నెలలు అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు పెద్దలు దిలీప్ సార్కు తెలియదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో? మొత్తం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారు కాలేదా? ప్రతి వ్యవస్థలో యాదగిరి గారు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, సతీష్ గారైనా లేకపోతే దిలీప్ గారైనా ఇద్దరు కూడా ఓపెన్ గానే ఒక విషయం చెప్పారు. అవును, మేము 100% పథకాలు జనాలకు ఇవ్వలేదు, ఎందుకంటే పరిస్థితి ఏదైనా ఓపెన్ గా చెప్పిరాలి. ఈవెన్ రేపు కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. కొన్ని చోట్ల ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని, మేమేం లేదు బాగుంది ఇచ్చేసామని చెప్తలేరు కదా ఎక్కడ కూడా. మేము అదే చెప్తున్నాం మేడం. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలిసిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి? అంతకంటే ముందు నుంచే వీళ్ళు ఆల్రెడీ అన్ని డిక్లరేషన్లు చేశారు కదా. వరంగల్ డిక్లరేషన్ అని, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి, హైదరాబాద్ డిక్లరేషన్ అని చెప్పేసి, చెవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పి ప్రతి దాని మీద వాళ్ళు డిక్లరేషన్లు చేశారు కదా. అప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళ సీనియర్ నాయకులను ప్రతి ఒక్కరిని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు మరి మీరు ఇన్ని హామీలు ఇస్తారు, మరి ప్రభుత్వం ఇప్పుడు ఈయననే ప్రతి బహిరంగ సభలో చెప్పిండు కదా 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ గారు, ఆ రాష్ట్రం అప్పులలో ఉంది, అప్పులలో ఉందని చెప్పింది ఆయన కదా. మళ్ళీ అప్పులలో ఉంటే మరి మీరు ఎట్లా సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి అడిగిన వాళ్ళకి సమాధానం మాకు తెలియలేదా, మేము 60 సంవత్సరాలు పరిపాలించినాం, మేము ఎట్లా సంక్షేమాన్ని ఎట్లా పెట్టుబడి తీసుకురావాలనో, ఎట్లా సంక్షేమ పథకాలు అమలు పరచాలనో మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళ ప్రతి పెద్ద నాయకులు చెప్పిన మాటలే కదా. మరి ఎక్కడ తెలియదు? ఇప్పుడు సార్ చెప్తున్నాడు, దిలీప్ గారు చెప్తున్నారు. ఇప్పుడు దిలీప్ గారికి తెలియదు కాదు, 1 సంవత్సరం 14 నెలల్లో ఇప్పటిదాకా ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఒక 14 నెలల్లో. మరి అదే ఇప్పుడు 6.5 ఇప్పుడు 9 సంవత్సరాలకు ఎంత చేసిండండి? 6.5 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. కానీ మన రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారంగా 4.5 కోట్ల అప్పు అని ఏదో చెప్పి లెక్కల ప్రకారంగా ఉంది. అది లేనే లేదు. ఇప్పుడు చేసినా కూడా ఈ ఎన్ని ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ప్రతి విషయంలో అనేక, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినాం కమాండ్ కంట్రోల్ రూమే అనుకోండి, సెక్రటరియటే కావచ్చు, ప్రగతి భవనే కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, అనేక వాడిని నిర్మించుకుంటూ పేదలకు అనేక బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దళితులకు దళిత బంధు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఎక్కడుందండి ఈయన? మేము దళితులకు దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు అంబేద్కర్ భరోసా ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయిందండి? రైతులకు 10 లక్షలు 10,000 రూపాయలు బిచ్చం వేస్తుండ కేసీఆర్ గారు, నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి అదే 15,000 బదులు ఇప్పుడు 2 సార్లు తప్పించుకున్నాడు ఆయన. 2 సార్లు తప్పించుకున్న తర్వాత ఇప్పుడు 3వసారికి ఏం చేస్తున్నాడు? నేను 15,000 ఇస్తా అన్నా కానీ 15,000 కాదు, నేను 12,000 ఇస్తా అన్నాడు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. సతీష్ అన్న ఇప్పుడు దళిత నాయకుడు, దళిత బంధు. మరి కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చినప్పుడు బాగుందా, ఇప్పుడు ఇవ్వకుండా చేస్తే బాగుందా? దాని గురించి మాట్లాడరు. ఎక్కడ మాట్లాడుతారు? మీరు నిజంగా నిజాలు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మీ పార్టీ తరఫున మాట్లాడండి. ప్రజలలో ఏముందో అది చెప్తే కనీసం ఆయన సరి చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తారు. మీరు బీసీ కులగణన అని చెప్పారు, మాది బాగుందని చెప్పారు. అసెంబ్లీకి రారంటే మీరు సరిసమానులు కారు కాబట్టే రారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారు, అసలు మీ ముఖ్యమంత్రి గారిని ఎవరైనా ముఖ్యమంత్రి అని చెప్తున్నారా? మీ నాయకులే చెప్తలేరు కదా. మేము కాదు చెప్పేది, మా పార్టీ వాళ్ళు కాదు. నిన్నగాక మొన్న ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్తున్నాడు, మీ జగ్గారెడ్డి చెప్తున్నాడు. మీ నాయకులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అని చెప్పి ఒప్పుకోలేని పరిస్థితిలో మీరున్నప్పుడు మేమేం చెప్తామండి? మీకు అది ఫస్ట్ అది మీరు చేసుకోండి, మీ ముఖ్యమంత్రి అని మీరు ఒప్పుకోండి. మేము చెప్తున్నాం మీ ముఖ్యమంత్రి అని చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి, మీకు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మేము చెప్పగలుగుతున్నాం. మీ నాయకులు చెప్తలేరు. మీ సొంత మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కూడా ముఖ్యమంత్రిలా కనబడతలేరు. ఏమి మీ
ఫామ్ హౌస్ నుండి వస్తలేడు అరే ముఖ్యమంత్రి అధికార నివాసంలో 10 సంవత్సరాలు పరిపాలించాడు మా నాయకుడు. మీకు ఇప్పటిదాకా సంవత్సరంన్నర నుంచి మీ సొంత ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు కదా. అదే మా పార్టీ ఓడిపోయిన తర్వాత గంట లోపల బయటికి వెళ్ళిపోయాడు, కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిన సూట్ కేసులన్నీ లోపల పెట్టుకొని తాళం పెట్టుకుంటూ అలానే ఉంటాడు. సీటు పోయినా కూడా భద్రంగా వచ్చిన డబ్బులు దాచిపెట్టుకుంటాడు. అరే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా మీరు చేసిన ప్రతిదీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టిరు, కులగణన చేసిరు, ఎస్సీ వర్గీకరణ చేసినని చెప్పేసి సతీష్ అన్న చెప్తాడు. ఏం చేసిండు ఎస్సీ వర్గీకరణ గురించి? 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సతీష్ అన్న కూడా పనిచేసిండు. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో అన్న కూడా పనిచేసిండు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు నచ్చకుండా అయ్యిండు, మందకృష్ణ గారు నచ్చకుండా అయిపోయాడు. 30 సంవత్సరాలు 60 సంవత్సరాల కళ సాకారం చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు మంచిగా అనిపిస్తలేడు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళ సాకారం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ అభివృద్ధి చేసి ఈ ప్రజలకు చూపించి దేశానికే ఒక రోల్ మోడల్గా చూపించిన ఈ తెలంగాణను ఇప్పుడు కేసీఆర్ గారు నచ్చలేడు. కేసీఆర్ గారు ప్రజలకు రావాలి, అసెంబ్లీకి రావాలంటే మీ ముఖ్యమంత్రి గారు గౌరవించే పద్ధతి తెలియదు కండి. కనీసం వయసు కూడా గౌరవించాడు, ఏం మాట్లాడతాడో తెలియదు. సరి సమానమైన నాయకుడు కాదు కాబట్టి ఆయనకి ఎవరు సమాధానం చెప్తారో మా నాయకులు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు సరిపోతారు. ఆయనకు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం ఏం లేదు. మీరు అనవసరంగా మీరు కేసీఆర్ గారు వస్తలేరు, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తలేరు. ఎప్పుడు రావాలో మాకు తెలుసు. ఫస్ట్ మీ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ అధికార నివాసంలకు రమ్మని చెప్పండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెప్పండి. సమాధానం చెప్పడానికో ఇంకా దేనికో కాదు, ప్రజల పక్షాన పోరాటారు. మీరే చెప్తారు కదా ఉన్నామండి, మా నాయకుడు ఉన్నాడండి. ఆయన అక్కడి నుంచి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆయన సలహా సూచనల ప్రకారమే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు కానీ ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లాగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారమే చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఆయన చేసింది ఏమున్నదో ఒక్కసారి అన్న చెప్పాల్సిందే, దిలీప్ సార్ చెప్పవలసిందే. బీసీ కులగణన అని చెప్పిండు, అది మళ్ళీ తప్పైందని చెప్పేసి మీ నాయకులే ఒప్పుకుంటలేరు. మీ తీర్మానం వల్ల ఎమ్మెల్సీనే కదా, ఆయన లైవ్లో చింపేసిండు, దాన్ని ఇంకా వేరే రకంగా మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ మీద మీలాంటి వాళ్ళేమో ఎస్సీ వర్గీకరణ బాగుంది మంచిగా చేసిండు అని చెప్పి మీలాంటి వాళ్ళు చేస్తారు. ఎస్సీ వర్గీకరణలో తప్పులు జరిగినాయి, మీ షమీమ్ అఖ్తర్ గారి కమిటీ ఇచ్చినాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, సరి చేసుకోమని చెప్పి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడితే దానికి మొన్న టైం ఇచ్చి మాట్లాడి దానికి ఇప్పుడు నిన్న టైం పొడిగించాడు. ఎందుకు పొడిగించాడు? ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా. మీరు మాట్లాడే తప్పు తెలుసుకున్న దాని గురించి ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇవ్వాలి. కానీ మీరు మందకృష్ణ మాదిగ గారి మీద మీరే ఒక దళిత బిడ్డ అయ్యండి, ఆయన నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు మీరే అట్లా మాట్లాడితే ఎట్లా అండి? మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పిండు, అసెంబ్లీలో మీరు ప్రత్యేక సమావేశం పెట్టినప్పుడు దాన్ని మొత్తం నేనే చేసిన 30 నేను ఈ వర్గీకరణ మీద నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నా జన్మ ధన్యమైంది, నేను దళితుల పక్షాన ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి 30 సంవత్సరాలు పోరాటం చేసిన నాయకుని గురించి మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? మందకృష్ణ మన జాతి బిడ్డ అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అందులో జరిగిన తప్పులు లోటుపాట్లను సరియని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారికి ఎందుకు నివేదిక ఇవ్వలేకపోతున్నారు? కులగణలో తప్పులు జరిగినాయని చెప్పి తీర్మానం మల్లన్న చెప్తున్నాడు, మీరు ఈ పార్టీలో ఉండి మీరెందుకు చెప్పలేకపోతున్నారు? ఏ పార్టీలో ఉన్నా కూడా తప్పులు జరిగినప్పుడు మీరు ఆ పార్టీ పక్షాన కాకుండా బీసీల పక్షాన కానీ ఎస్సీల పక్షాన కానీ తప్పులను సరి చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఇప్పుడు ఆయన సరి చేసుకోవడానికి కోసం ఇప్పుడు ఆయన మొన్న మందకృష్ణ గారితో మాట్లాడిండు, దాని మీద టైం పెంచిండు, కమిషన్కి ఇంకొక 4 రోజులు టైం గడువు పెంచిండు, బీసీ కులగణన మీద రీసర్వే చేస్తున్నాడు. తప్పు జరిగింది కదా, మేము అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడితే ఏం లాభం? మీరు పెట్టింది నష్టం జరిగింది కదా. ఇప్పుడు దాని గురించి మీరు మేము చేసినాము అని చెప్తే కాదన్నా. అదే మా కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు, 30 సంవత్సరాలు పోరాటం చేసిన నాయకుడు మందకృష్ణ గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. 30 సంవత్సరాలు పోరాటం చేసి అందరు ముఖ్యమంత్రులతోటి అన్ని ప్రభుత్వాలతోటి కూడా పోరాటం చేసిండు, వాళ్ళకు మద్దతు ప్రకటించిండు, రిజర్వేషన్ ఫలాల కోసం ప్రత్యేకంగా ఆయన కొట్లాడిండు. ఏ పార్టీ అయినా సరే ఆయన అందరితోటి సహకారం తీసుకొని ఈరోజు దాని గురించి మాట్లాడిండు. మా నాయకుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు. దీనికి మొత్తం మీ నాయకుడు కడియం శ్రీహరి గారు కూడా మాట్లాడిండు. ఏం చెప్పిండు? ఇది మొత్తం ఈ క్రెడిట్ మొత్తం మందకృష్ణ గారికి అని. మీరెందుకు ఒప్పుకోలేకపోతారు? దాని గురించి మాట్లాడక మీరు ఎంతసేపు మన నాయకుడిని మనం తిట్టుకోవడం వల్ల అది గొప్పతనం కాదు. ఉన్న లోటుపాట్లను సరి చేసుకొని సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి మేము పెద్దలను కోరుతున్నాం. దిలీప్ గారు చెప్పండి. ఒక వర్డ్ ఏంటమ్మా అంటే ఎస్సీకి సంబంధించినటువంటి పోరాటంలో మందకృష్ణ మాదిగ ఒక అపారమైనటువంటి గొప్ప పోరాటం చేసిన విషయంలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. దానికి రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవ్రీబడి నోస్ మన తెలంగాణ సమాజమే మందకృష్ణ చేసిన సర్టిఫికేట్ అవసరం లేదు. నెంబర్ 1 ఆయన అక్నాలెడ్జ్ చేశాడు, అసెంబ్లీ సాక్షిగా అక్నాలెడ్జ్ చేశాడు. బీసీ సంబంధించిన కులగణనలలో మీకు తెలుసు 1,00,000 మంది ఉద్యోగులు పోయి సతీష్ చెప్పినట్టుగా ఇంటింటికి పోయి సర్వే చేసిన సందర్భంలో పొరపాటు దొరికి ఉంటే మీరు సంబంధిత అధికారి దగ్గర పోయి ఒక కులం తప్పు రాసి ఉంటే కరెక్షన్ చేసుకోండి.